తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ కొనసాగుతోంది. పలు చోట్ల ఉద్రిక్తతలు జరుగుతుండగా మరికొన్ని ప్రాంతాల్లో ప్రశాంతంగా ఓటింగ్ కొనసాగుతుంది. ఓటింగ్ కోసం మరికొద్ది సమయమే ఉండడంతో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వెళ్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా వరంగల్ ప్రతినిధి సతీష్ అందజేస్తారు. సతీష్, చెప్పండి. శిరీష, వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి 12 నియోజకవర్గాలు ఉండగా 12 నియోజకవర్గాల్లో కూడా ఉదయం పూట కొంత పోలింగ్ వేగంగా సాగినప్పటికీ మధ్యాహ్నం పూట మందకోడిగా సాగినటువంటి పరిస్థితి నెలకొంది. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో అత్యల్పంగా వరంగల్ తూర్పు నియోజకవర్గం, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కూడా అత్యల్పంగా పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల్లో కూడా ప్రధానంగా ఇటు ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లా లోపల 4 గంటలకే ఎన్నిక ముగుస్తుంది. మావోయిస్టు ప్రభావితమైనటువంటి ప్రాంతాలు, సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలు ఎక్కువగా ఉన్నటువంటి ఈ 2 నియోజకవర్గాల్లో కూడా ఆ పోలింగ్ ను 4 గంటలకే అధికారులు ముగించారు. ఎన్నికల కమిషన్ నిర్ణయించినటువంటి నిర్ణయం మేరకు 4 గంటలకే ఎన్నిక ముగించేటువంటి అవకాశం ఉంది. 4 గంటల వరకు పోలింగ్ కేంద్రంలోకి ఎవరైతే వచ్చారో వాళ్ళని అనుమతించి మిగతా వారిని ఆ గేటు బయటనే వదిలేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే గేటుకు తాళం వేసినటువంటి పరిస్థితి. మనం ములుగు జిల్లాలోని మల్లంపల్లి వద్ద ఉన్నటువంటి పోలింగ్ కేంద్రంలో ఉన్నాం. మల్లంపల్లి పోలింగ్ కేంద్రంలో సమయం ముగిసిపోవడంతో అటు ఏజెన్సీ ప్రాంతమైనటువంటి ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాతో పాటుగా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఆ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైనటువంటి ఆ నియోజకవర్గాలు అన్నిటి లోపల కూడా 4 గంటల వరకే ఎన్నిక కొనసాగుతుంది. ఇక్కడ మన వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి జయశంకర్, భూపాలపల్లి జిల్లా, ములుగు జిల్లా లోపల 4 గంటలకే అధికారులు గేట్లు అయితే మూసివేశారు. గేట్లు మూసివేసినప్పటికీ కూడా పోలింగ్ కేంద్రాల లోపల అధిక సంఖ్యలో ఓటర్లు బారులు తీరినటువంటి పరిస్థితి. సమయం 4 గంటలకు అయిపోవడంతో గేట్లు వేయడంతో ఆ గేటు లోపల పోలింగ్ కేంద్రం లోపల ఉన్నటువంటి ఓటర్లు అయితే పెద్ద సంఖ్యలో బారులు తీరినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనుక పోలింగ్ సరళి తీసుకున్నట్లయితే 3 గంటల వరకు ఇచ్చినటువంటి అధికారులు ఇచ్చినటువంటి పోలింగ్ పర్సంటేజ్ కనుక తీసుకున్నట్లయితే వరంగల్ తూర్పులో 40%, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 41.8%. ఈ 2 నియోజకవర్గాలు కూడా నగర ప్రాంతాలు ఉన్నటువంటి ప్రాంతాలు. నగర ప్రాంతాలుగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా పోలింగ్ పర్సంటేజ్ చాలా తక్కువ కావడం, గతంలో కూడా ఇక్కడ పోలింగ్ చాలా తక్కువ నమోదవుతున్నటువంటి పరిస్థితి. ఈసారైనా పోలింగ్ పెరుగుతుంది అనుకుంటే ఇప్పుడు కూడా అలాగే ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోనే పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటున్నటువంటి పరిస్థితి వస్తుంది. వర్ధన్నపేట నియోజకవర్గంలో 55.5% పోలింగ్ నమోదైంది. ఇది కూడా పట్టణ ప్రాంతంతో ముడిపడి ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ కూడా పోలింగ్ పర్సంటేజ్ కొంత తక్కువగానే కనబడుతున్నటువంటి పరిస్థితి. తర్వాత నర్సంపేట నియోజకవర్గంలో 62%, తర్వాత మిగిలినటువంటి నియోజకవర్గాల్లో కూడా పర్సంటేజ్ కనుక తీసుకున్నట్లయితే చాలా తక్కువగా నమోదవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరకాల నియోజకవర్గంలో 58.23, భూపాలపల్లి నియోజకవర్గంలో కూడా మందకోడిగా సాగుతూ ఇప్పుడు కొంత పుంజుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 64.4% నమోదైంది. మొత్తానికి దాంతో పాటుగా మిగిలినటువంటి పట్టణ ప్రాంతాలతో పాటుగా మిగిలినటువంటి ప్రాంతాల్లో కూడా పోలింగ్ సరళి చూసుకున్నట్లయితే పాలకుర్తి నియోజకవర్గంలో అత్యధికంగా 62.10, భూపాలపల్లి నియోజకవర్గంలో 64.30, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో 62.40, జనగామ నియోజకవర్గంలో 62.23, దోర్నకల్ నియోజకవర్గంలో అత్యధికంగా ఉమ్మడి జిల్లాలోనే అత్యధికంగా నమోదైనటువంటి 67.67%, మహబూబాబాద్ నియోజకవర్గంలో 62.78% నమోదైంది. మొత్తానికైతే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తీసుకున్నట్లయితే పోలింగ్ సరళి ఈ విధంగా ఉంది. కొంత మధ్యాహ్నం సమయంలో అందకోడిగా కొనసాగినటువంటి పోలింగ్ సరళి ఇప్పుడు కొంత ఊపందుకున్నటువంటి పరిస్థితి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓటర్లు మధ్యాహ్నం సమయంలో పనులకు వెళ్ళినటువంటి సమయం, ఉదయం పనులకు వెళ్ళినటువంటి వారు మధ్యాహ్నం సమయం తర్వాత ఓటు వేసేందుకోసం వచ్చినటువంటి పరిస్థితి. పోలింగ్ కేంద్రాల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా బారులు తీరి కనబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చెదురుమదురు సంఘటనలు మినహా అటు జనగామ నియోజకవర్గంలోనైతే ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొంది. పాలకుర్తి నియోజకవర్గంలో లాఠీ చార్జ్ చేసేంత వరకు వచ్చింది. అటు బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వివాదం చోటు చేసుకుని ఒకరిపైన ఒకరు పరస్పరం దాడులకు పాల్పడేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ క్రమంలో పోలీసులు లాఠీలు జుల్పించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అటు జనగామ నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితి ఉంది. దాంతో పాటుగా డోర్నకల్ నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వివాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. మరొక వైపు భూపాలపల్లి నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితి కొంత
అధికార పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వస్తున్నటువంటి క్రమంలో అడ్డుకున్నటువంటి పరిస్థితి. మనతో పాటుగా ఇక్కడ పోలీస్ అధికారులు కూడా ఉన్నారు. అసలు ఎలా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా ఉంది పోలింగ్ సరళి? ప్రశాంతంగా ఉంది, మంచిగా యూటిలైజ్ చేసుకుంటున్నారు, అందరు బాగా యూటిలైజ్ చేస్తారు. ప్రశాంత వాతావరణంలో ఆడ ముసలి వాళ్ళు, ఏజ్డ్ వాళ్ళు కూడా బాగా వచ్చి బాగా చేసుకుంటారు. ఇంకా 4 అయినా ఇంకా 100 మెంబర్స్ దాకా ఇట్లా లైన్ లో ఉంటారు. అంటే ఇక్కడ ములుగు నియోజకవర్గంలో 4 గంటల వరకు ఎందుకోసం ఎలక్షన్ కమిషన్ ప్రాబ్లం. కొన్ని నియోజకవర్గాలు అప్పుడు 4 o'clock ఇచ్చారు, అందులో మనది ములుగు కూడా ఒకటి. అంటే మొత్తం మీద ఎలా జరిగింది? ప్రశాంతంగా ఉందా? ఎక్కడ చేతుల మీద సంఘటనలు కూడా ఎక్కడ జరగలేదు, ప్రతి ఒక్క చోట కూడా తీసుకుంటే. ఇది పరిస్థితి. ఎక్కడ కూడా ములుగు నియోజకవర్గంలో ప్రశాంతంగా జరిగినప్పటికీ కొన్ని వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనుక తీసుకున్నట్లయితే 4 నియోజకవర్గాల్లో కూడా అటు లాఠీ చార్జీలు చేసేంత వరకు పరిస్థితి వచ్చింది. మొత్తం పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీలు జుల్పిస్తే తప్ప పరిస్థితి చేతిలోకి వచ్చినటువంటి పరిస్థితి లేకుండా పోయేటువంటి పరిస్థితి వచ్చింది. మొత్తానికైతే వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఎన్నికల సరళి ఇది. శిరీష, రైట్, థ్యాంక్ యూ సతీష్.